Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఇద్దరు జైలు పాలయ్యారు. అత్త అల్లుడు కలిసి ఈ వ్యక్తిని హత్య చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత నెల 24వ తేదీన ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులకు ట్విస్ట్ ఏంటంటే వివాహేతర సంబంధం వల్ల జరిగినటువంటి హత్యగా నిర్ధారించుకున్నారు. మృతుడి భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. క్లూస్ టీమ్ రంగంలోనికి దిగింది. ఆ తర్వాత ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధం. మృతుడు ఎవరైతే ఉన్నారో షేక్ పెద్దబాజీతో సుబ్రహ్మణ్యాచారి అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ విషయంలోనే తరచుగా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఎలాగైనా పెద్దబాజీని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. అందుకు వాళ్ళ అత్త రాంబాయమ్మ కూడా హెల్ప్ చేసింది. దీంతో పోలీసులు సుబ్రహ్మణ్యాచారి రాంబాయమ్మలను అదుపులోనికి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపిస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ మనం గతంలో జరిగినటువంటి కేసులు చూస్తే గనక వివాహేతర సంబంధం వల్ల చిన్న పిల్లల్ని కూడా అడ్డు తొలగించుకోవడానికి హత్యలకు తెగబడుతున్నటువంటి దారుణాలు కూడా చూసాం. మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళని సినిమాటిక్ రేంజ్లో స్కెచ్లు వేసి ప్లాన్లు వేసి చంపేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ వివాహేతర సంబంధాలకి అసలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక పరిణితి ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది, సొసైటీ విషయంలో కూడా ఒక జాగ్రత్త, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళ ఏజ్ కూడా మనం చూడొచ్చు. ఎంత దారుణంగా తెగబడుతున్నారంటే చాలా అంటే ఈ కేసుల గురించి చెప్పాలంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ కొంత వీటిల్లో నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది సొసైటీకి చాలా అవసరం. కొన్నిసార్లు అయ్యో ఉన్నట్టుండి ఆ వ్యక్తి అంత దారుణంగా ఎందుకు హత్యకు గురయ్యాడు, అసలు ఏం జరుగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన, ఒక డిస్కషన్ స్థానికంగా ఖచ్చితంగా వస్తుంది. అలాంటి కోణంలో పోలీసులకి అయితే కనుక ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే ఈ హత్యకి కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్లాన్. సో ఈ క్రమంలోనే ఇక్కడ చూడండి, మృతుడి భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు మృతుడు ఎవరైతే ఉన్నారో షేక్ పెద్దబాజీతోనే వాళ్ళ భార్యతోనే ఈ నిందితుడికి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అతను ప్లాన్ చేశాడు. అందుకు అత్త కూడా ఏదో మహాయజ్ఞానికి సహకరించినట్టుగా ఒక వ్యక్తిని చంపడానికి పెద్దవాళ్ళు కూడా ఇట్లా సహకరించటం, ముందుకు రావటం, ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయటం అనేది ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేయాల్సినటువంటి ఎండ్ లైఫ్ని కాస్త ఆమె కూడా అల్లుడు చేసేటటువంటి ఆలోచనకి సహకరించి ఇప్పుడు జైలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు పిల్లలకి మిర్రర్ లాంటి వాళ్ళమని అంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఏం జరుగుతోంది, ప్రతిదీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రతిదీ ఈజీగా క్యాప్చర్ చేస్తున్నారు. చూసి నేర్చుకునే ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటిది ఇట్లాంటి దారుణమైన ఘటనలు ఎక్కువ శాతం హత్యలకు కారణం వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులే కారణమవుతున్నాయి. ఇందుకోసం కక్షలు పెంచుకుంటున్నారు. క్షణికావేశంలో క్రూరమైన ఆలోచనతో మనుషుల్ని చంపడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. సో మొత్తానికి ఈ పల్నాడు నరసరావుపేట గ్రామ శివారులో జరిగినటువంటి ఈ హత్య కేసునైతే పోలీసులు ఛేదించి మీడియాకు వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. పోయిన నెల 24వ తారీఖు ఉదయం 5:45 నరసరావుపేట నుండి చిలకలూరుపేట వెళ్ళు బాలమోక్షజ్ఞ టీ స్టాల్ ముందు ఒక ఈ షేక్ పెదబాజీ అనే అతని హత్య జరిగింది. దీని గురించి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 283/2025 అండర్ సెక్షన్ 103 క్లాజ్ 1 రెడ్ విత్ 35 BNS నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఫస్ట్ ఇతన్ని స్టాబ్ చేసి చంపింది ఎవరో తెలీదు. దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు, అదేవిధంగా డిఎస్పీ గారు హనుమంతరావు గారు సారాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేసాం. ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నరసరావుపేటకు చెందిన ఒక టాటూలేసి ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పడింది. దాని గురించి
ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటూ ఉంది. దాని గురించి ఒక 2-3 months నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య 23వ తారీఖు ఆ అమ్మాయి అక్టోబర్ 23వ తారీఖున కంప్లీట్గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున అతనితో వెళ్ళిపోయింది. దాని గురించి ఈ ఒకటవ నిందితుడైన ఆ అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్ళిందని కనుక్కొని ఈ మృతుడి ఇల్లు, అదేవిధంగా ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు అన్నీ కనుక్కొని నిఘా పెట్టాడు. నిఘా పెట్టి అతని అత్త అయిన అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరి ఈ సీనా పఫన్స్కి వచ్చి అతను రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు 5:45 గంటలకి ఇతను అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాబ్ చేసి చంపేసింది. దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిలిద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు